సర్వేశ్వని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందువలన అది దివ్య ముఖమును చూచి కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ మీకు మహిమగాను దేవమాత స్తోత్రము గాను ఏమైతే 3 పూసల జపమును దేవమాత పాదం చెంత మీకు స్తోత్రం ఒకటిగా చేర్చి కానుక సమర్పించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. సకల పుణ్యములకు శ్వాస పుణ్యము మూలమైనటి వలన ముందుగా శ్వాసంగరం వేడుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాము. అతని ఏక పుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియమని పుట్టెను. పోర్చులాతిని అధికారములోని పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధించబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. నానాటికి కావలసిన
ప్రార్థించండి. ఆమేన్. స్త్రీల సత్యమన్యవారు మీరే, మీ గర్భఫలంకు సత్యమన్యవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల సత్యమన్యవారు మీరే, మీ గర్భఫలంకు సత్యమన్యవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల సత్యమన్యవారు మీరే, మీ గర్భఫలంకు సత్యమన్యవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల సత్యమన్యవారు మీరే, మీ గర్భఫలంకు సత్యమన్యవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగును గాక. పునః నా పాపను మన్నించండి, నరకానికి నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీ విపారసమును దోషమును వారందరినీ మోక్షం తెచ్చుకోండి. మహిమదేవరాశి రెండవ రహస్యము యేసు మోక్ష ఒకటి గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నం మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పుని మీరు మన్నించండి, మమ్ము శోధన ఏందో ప్రవేశమని ఒక కిలండి. ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమాకరణగాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం స్తోత్రకరణగాక. పునః చేసు నా పాపం మన్నించండి, నరకాని పొడి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి దిగుపారసమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేసుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యం, మూడవ రహస్యము, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై ఏం చర్చవచ్చుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందుడు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్న మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పుని మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశమైన కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవప్రసాదం చేదాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేదాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
శిలలాశ్రమ వారికి మీరే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వదించబడి వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలలాశ్రమ వారికి మీరే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వదించబడి వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలలాశ్రమ వారుకునే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వదించబడి వారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా నా పాపములు మన్నించండి నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి విపారసమును అత్యవసరమును వారందరినీ మోక్ష చేసుకొనండి ఆమేన్. మహిమదేవ రహస్యము నాలుగు రహస్యము దేవమాత ఆత్మ శరీరములతోనూ మోక్షమునకు ఎత్తబడ్డ గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడను గాక మీ రాజ్యం మాకు వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మైన మానటువంటి మా యొక్క అప్పులను వారిని విమర్శించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ సోదరుని ప్రవేశమునగా కీలండి మమ్మ రక్షించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా నా పాపములు మన్నించండి నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి
విశ్వాసమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేర్చుకోండి. ఆమె మహిమ దేవరాశ్యమున ఐదో రహస్యము దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపరుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పితృడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు మాకు నేర్చుకోండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా మోసంలో ప్రవేశమైన ఒక కీడుల నుండి మేము రక్షించండి. ఆమె సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమె ఆమె చేతాన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత దేవుని ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును ఇప్పుడు సదాకాల స్తోత్రం కలుగును గాక. నా యేసువా నా పాపలు మన్నించండి, నరకానికి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి విశ్వాసమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేర్చుకొనండి. ఆమె ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మికేలా, రఫేలా, దేవమాత యొక్క పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, రళప్ప, యాగపడిన వారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండెనను మేము వేడుకుని 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీకు స్తోత్రముతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మిమ్మల్ని చూచి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన ఆదరించండి. క్రీస్తువా మా ప్రార్థన
ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందునుడి పితైన సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. పవిత్రాత్మ సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకచిత్త సర్వేశ్వర, మా మీదేగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరిత్తిగా నుండి మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్య శుద్ధం చిరుని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాశుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావ్యుల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాభోజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసముగల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానపాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమదగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యంగల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్మిక మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మ శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడి వారికి ఆదరవా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనుషుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. శృతిల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమును కొనుపబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేసిని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేసిని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేసిని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీదేగా ఉండండి స్వామి. యేసుప్రభుని వాగ్దాత్మలకు మేము పాత్రముగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. జగద్రక్షుడు యేసువా, మీ సెలవుకు దినలు చెందిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకు అంతటి అనుగ్రహం దయచేసి దేవుని వారి కాల ప్రమాణముందు నిజమైన మనుషుడే జన్మించి తెలుసుకున్నటువంటి ఆమె యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తించిన ఉదరించండి స్వామి. ఆమేన్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అన్యుల గృహాలలో 1000 నాళ్ళు గడుపుట కంటే ప్రభు సన్నిధిలో 1 గంట గడుపుట మేలు అని పరిశుద్ధమైనటువంటి దివ్య వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కావున ఈ సమయాన్ని మనమందరము కూడా వినియోగించుకొని ప్రభువుతో మన యొక్క సమయాన్ని గడుపుదాం. నిశ్శబ్దముగా ప్రార్థన పూర్వకంగా ఆ దేవాతి దేవునితో మాట్లాడుదాం.
మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ పవిత్ర పాదములకు ఈ సాయం సమయమైన స్తుతి స్తోత్రములు ఆరాధనలు ఘనతలు తెలుపుకొనిచున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ సాయం సమయం మనం మీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని అందరూ దీవించండి ప్రభువా. మాలో ఉన్నటువంటి దురాత్మను పారదోలండి తండ్రి. మాలో ఉన్నటువంటి అనారోగ్యం తీసివేసి నీ పరిశుద్ధ దివ్య రక్తముతో ప్రభువా ప్రతి హృదయాన్ని, ప్రతి పాపి హృదయాన్ని కడిగి స్వస్థపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయ, మా యొక్క గ్రామాన్ని ఆశ్రవదించండి తండ్రి. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా నీ పాదల చెంత పెట్టుకున్నాం ప్రభువా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, సంపూర్ణ ఆరోగ్యము ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము ఇచ్చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, తిరుసభను పరిపాలిస్తున్నటువంటి మా యొక్క ఫ్రాన్సిస్ పాపు గారిని ఆస్వాదించండి. మా కడప సంఘాన్ని నడిపించే బిషప్ తండ్రి గారిని, గురువులను, మఠవాసుకులను, ఉపదేశకులను, రాజకీయ నాయకులను, ఎవరైతే నీ యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరును దీవించి ఆస్వాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయ, మా యొక్క విచారణ గురువును దీవించండి ప్రభువా. ఆయనకు మంచి ఆయుర్వేగం తెచ్చేసి మా యొక్క విచారణ కొరకు వారు పాటుపడే శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయ, అనారోగ్యంతో బాధపడిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. మరి ఆసుపత్రిలో ఉన్న వారిని, సరసలో ఉన్న వారిని, దిక్కు లేకుండా వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, ప్రసవించలేకుండా వారిని, ప్రతి బిడ్డను కూడా పేరు పేరును దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన మనస్సులో ఉన్నటువంటి తలంపులను, హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించి వీటినన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా జపించుదాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశమని ఒక కీలో నుండి మమ్ము రక్షించండి. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాయాత్ముత వరవాకినికి. శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజలింప, గుప్తము నిన్ను పాతవ పందం పంచేంద్రియముల్ గ్రహించగల్గొన్. ఈ శ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచడి వినయము తోడ, పరమ పితా మా పాలక జయము జయము. రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతకు
యుగ యుగములకు స్తుతి కలుగున్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఓ దివ్య మందసరి మాయాత్మ భోజనమా, మా మధుర ప్రాణమా, ఓ మా మోక్షారోహణమా. ఓ దివ్య మందసరి మాయాత్మ భోజనమా, మా మధుర ప్రాణమా, ప్రాణమా. ఓ దివ్య మందసరి మాయాత్మ భోజనమా, మా మధుర ప్రాణమా, ఓ మా మోక్ష
రాజును సేవింప. రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా. రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవమే భక్తి భావమని పరవశించు నిరతం. రండి రండి రా రండి రండి రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. స్త్రీ సభలో మాట్లాడుటకు గాను దేవుడు అతనికి తెలివిని వివేకమును అనుగ్రహించెను. మహిమ అను మెడపట్టితో అతనిని అలంకరించెను. పవిత్ర సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి బలిలో మనం యోగ్యులుగా పాల్గొంటకు మనం చేసినటువంటి పాపలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితమొసగుమోదేనా. పాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న నాద పాపిని నేను. చుమా పాపిని నేను, నాద పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం,
దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పీఠాధిపతి అయిన పునీత అంబ్రోస్యాను కథోలిక విశ్వాసమును బోధించుటలో ప్రతిభావంతునిగాను సాహసవంతమైన ప్రేషితునిగాను రూపొందించితివి. ఇతడు మాకు గొప్ప ఆదర్శవంతుడు కావున ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రజలను వివేకముతోనూ ధైర్య సాహసముతోనూ పరిపాలించుటకు నీ హృదయం వంటి హృదయం కలిగిన వ్యక్తులను మాకెల్లప్పుడూ ప్రసాదింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు దయాపరులైన ఎడల ప్రభువైన దేవుడు మీ మొర విని మీపై తన వరములను కురిపించును. మొదటి పఠనము యెషయా ప్రవక్త గారు రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయము వచనములు 19 నుండి 21 వరకు మరియు 23 నుండి 26 వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, యెరూషలేము వాసులారా, మీరిక విలపింపనక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. ప్రభువు మిమ్ము కష్టముల పాలు చేయును, కానీ ఆయన మీకు మరుగు కాడు. మీకు స్వయముగా బోధించును, మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరీ మార్గమున నడువుడు అని ఆయన స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చిక పట్టులలో మేయును. మీ పొలములు దున్ను ఎడ్లు గాడిదలు మేలైన తిండి తిన్నును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములు ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతము నుండి వాగులు నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్య ప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. ఓ యేసునాథా, రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ దరిలో. ఓ యేసునాథా, రమ్ము వేగమే మమ్ము బ్రోవగా నీ దరిలో. వినిపించుమయా నీ పలుకులలో, నడిపించుమయా నీ మార్గములో. వినిపించుమయా నీ పలుకులలో, నడిపించుమయా నీ మార్గములో. హైలేస 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 హైలేస. హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. ఓ యేసునాథా, రమ్ము వేగమే మమ్ము బ్రోవగా నీ దరిలో. గలిలియ గట్టున పేతురు పడవెక్కి
బోధించినావయ్యా ప్రేమ మార్గమును. గలిలియ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్యా ప్రేమ మార్గమును. నా చిన్ని నావకు చుక్కానివై నిలచి, నా చిన్ని నావకు చుక్కానివై నిలచి, సాక్షిగా నిలుపుమో యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుమో యేసయ్యా. హైలెస్స 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 హైలెస్స, హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ఓ యేసునాథా, ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతో నందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి మరియు 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 మరియు 6 నుండి 8 వరకు. ఆ కాలములో యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులైన బాధలతో మ్రగ్గుచు కాపురు లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయన కడుపు తరుక్కుని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మికుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. పిమ్మట నున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఒసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుమారుడు తన తండ్రితో ఇలా అంటూ ఉన్నాడు, నాన్న, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. నేను ఆపదలో ఉన్నప్పుడు నా స్నేహితులు తప్పకోకుండా నాకు తోడై నీడై నిలచి నాకు సహాయం చేస్తారు అని. బహుశా అలాంటి స్నేహితులు నీకు ఉండకపోవచ్చునేమో, ఎందుకంటే నువ్వు ఎక్కడే కానీ వెళ్ళవు, ఎవరి దగ్గరికి అసలు వెళ్ళేవాడివి కాదు అని. తండ్రి, సరే, నీ స్నేహితులు నీకు ఎటువంటి సహాయాన్ని అందిస్తారో, నా స్నేహితులు నాకు ఎటువంటి సహాయాన్ని అందిస్తారో వెళ్ళి పరీక్షించుకుందాం పదా అని ఆ చిన్నారి బిడ్డను తీసుకొని మొట్టమొదట ఆ పిల్లగాడి యొక్క స్నేహితుల దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతారు. మొదటగా ఒక గృహంలో తలుపు కొడుతున్నప్పుడు ఆ ఇంటిలో నుంచి ఒక స్త్రీ బయటకు వస్తుంది. వచ్చి తలుపు తీయంగానే ఈ పిల్లగాడు అడుగుతాడు, అమ్మా, నా ఫ్రెండు అంటే మీ కుమారుడు ఎక్కడా అని అడుగుతాడు. ఆమె వెంటనే, మా అబ్బాయి మా ఇంట్లో లేడు, ఇది కూడా నీ వల్లనే మా అబ్బాయి కూడా చెడిపోయి ఉన్నాడు, పక్కద్రాని పడుతూ ఉన్నాడు, కాబట్టి ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గరికి కానీ మా అబ్బాయి దగ్గరికి కానీ నువ్వు రావాకు అని అన్నది. రెండవ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తలుపు కొట్టగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ బాబు తండ్రి బయటకు వచ్చి, నీకు పని పాట లేదా? ఎప్పుడు కూడా మా వాడిని వెంటేసుకొని తిరుగుతూ వాని జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు.
అని అంటాడు. మూడో ఇంటికి వెళ్తాడు. తలుపు కొడితే స్నేహితునితో ఇలా అంటాడు, అరే నాకు జ్వరం వస్తూ ఉంది, నాకు తోడు రావా అంటే, మా ఇంట్లో మా నాన్న మా అమ్మ ఒప్పుకోరు, నేను రాలేను అంటాడు. మా నాన్న మా అమ్మ ఒప్పుకోలేరు, నేను రాను అంటాడు. ముగ్గురు స్నేహితులు ఇంటికి వెళ్ళినటువంటి అతను నిరుత్సాహపడతాడు. వెంటనే తండ్రి, సరే నీ స్నేహితులను పరీక్షించావు కదా, నా స్నేహితుని ఇంటికి వెళ్దాం పదా అని తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టంగానే తనకు స్నేహితుడు ఒక చేతితో డబ్బులు ఇంకొక చేతితో కత్తి పట్టుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక చేతితో కత్తి మరొక చేతితో డబ్బులు పట్టుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే వీళ్ళిద్దరు కూడా చూసి ఆశ్చర్యపడతారు. డోర్ ఓపెన్ చేసినటువంటి స్నేహితుడు అంటాడు, పదరా, నీకు ఎలాంటి ఆపద ఉన్నా కానీ నేను నీకున్నాను అంటాడు. మరి ఈ కత్తి దేనికి సూచన అంటే, నీవు ఆపదలో ఉంటే నిన్ను ఆదుకోవడానికి ఈ ఆయుధాన్ని నేను ఉపయోగిస్తాను. ఒకవేళ నీకు డబ్బు అవసరం ఉంటే కన్నా నా డబ్బుతో నీకు నేను సహాయం చేస్తాను. ఈ సమయములో నీ వచ్చి నా ఇంటి తలుపు కొట్టావంటే నీకేదో అవసరం ఉంది కదా, పదా అని తనకు ఒక ప్రోత్సాహాన్ని అందిస్తాడు. వెంటనే తండ్రి తన బిడ్డకు తెలియపరిచినటువంటి సందేశం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, తన తండ్రి ఏమంటున్నాడంటే, ఈ కాలములో ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు మన దగ్గర డబ్బులున్నంత కారమే, మన దగ్గర డబ్బులున్నంత కారమే, మన దగ్గర అధికారం ఉన్నంత కాలమే, మన దగ్గర స్తోమత ఉన్నంత కారమే. అలాంటి స్నేహం ఎప్పుడు కూడా మనకు నడవదు అని అంటాడు. అదేవిధంగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, మన బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా కానీ జీవితాంతము కూడా మనకు తోడై నడుస్తాడన్నటువంటిది సాధ్యము కాదు. అది సాధ్యము కానే కాదు. మనము వ్యాధితో ఉన్నప్పుడు మన తోటి స్నేహితులు ఈ వ్యాధి మనకు కూడా సంభవిస్తుందేమో అని మన దగ్గరికి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. స్నేహితులే కాదు, బంధువులు కూడా ఇదే స్థితిలో ఉంటారు. కానీ జీవితాంతము కూడా మనకు తోడై నీడై మనతో నడిచే వ్యక్తి ఆ క్రీస్తు ప్రభువు మాత్రమే, ఆ దేవుడు మాత్రమే. ఆపదలో ఉన్నా, నష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులైనా కానీ మన చేయి పట్టుకొని మనతో నడిచే వ్యక్తి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు మాత్రమే, మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు మాత్రమే. కావున క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, జనుల వ్యాధి బాధలు నెల్లా పోగొట్టుచు నేను నిస్సహాయులై బాధలతో మరగుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయిని కడుపు తరుక్కొని పోయెను అని. నిస్సహాయులైనటువంటి జన సమూహాన్ని చూసి ప్రభు యొక్క హృదయము తరుక్కొని పోయినాడు. కాబట్టి ఎవరితో ఎలా ఏ విధంగా మన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాము అనేది ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన స్నేహితుడు, మన తండ్రి, మన రక్షకుడు, మనకు నిత్యము కూడా తోడై నడిచేటటువంటి వారు ఆ ప్రభు ఒక్కడే. ఆయన యొక్క అడుగుజాడల్లో నడుద్దాం. ఆయన మనకు నీడగాను తోడై నీడై మనకు నడుచుకుంటూ వస్తాడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం,
శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామముల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శరీరముల కొరకును విగ్రహముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు పునీత ఆంబ్రోసును పవిత్రాత్మతో నింపితివి. ఆ ఆత్మ ఆ పునీతునికి ఎనలేని దివ్య జ్ఞానమును ప్రసాదించి నీ కీర్తిని వ్యాపింపచేసినట్లు దీవించను. కావున నేడు ఈ పరమ రహస్యములను కొనియాడుచున్న మమ్ము కూడా పవిత్రాత్మ విశ్వాసపు వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన రూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేము ఇప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తరించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగనని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసిగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరిసభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణులు చేయుము. నీవు ఈ లోకముని పిలుచుకొనిన ఫాదర్ కొడవటి కంటి బాలరాజు అని నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతను క్రీస్తు ఉత్థానమందు పాల్గొనను గాక. ఉత్థానం ముగిదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కణితలు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, పునీత అమృష గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతేకమైంది మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. రెవరెండ్ ఫాదర్ కొడవటి కంటి బాలరాజు ఈరోజు మరణించి ఉన్నారు ఇటలీ దేశములో. ఫాదర్ గారు మన విచారణలో కూడా సేవలు అందించి ఉన్నారు. అనారోగ్యము వలన ఆయన మరణించి ఉన్నారు. కాబట్టి ఆయన ఆత్మకు దేవునితో విశ్రాంతిని దయచేయాలని ప్రత్యేక విధంగా మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతను సవదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును దీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటనే పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవముకు కాపాడును గాక. ఆమేన్.
స్నేహదాయక జీవించు దేవా నా ఆత్మలో రావా నా దేవా నా స్నేహదాయక జీవించు దేవా నా ఆత్మలో పగిలి నలిగిన నీ గుండెలో వేంచేయవా నాలో నా యేసువా రావా నా దేవా నా స్నేహదాయక జీవించు దేవా నా ఆత్మలో నా ఆత్మలో అంధకారపు లోయలోన నేను నడచినను నిన్ను మరచి నేను దూరం కదలిపోయినను అంధకారపు లోయలోన నేను నడచినను నిన్ను మరచి నేను దూరం కదలిపోయినను గొప్ప దేవా నీవు మాత్రం నన్ను పిలిచావే యేసువా నీ వెలుగునందు నన్ను నడిపించు యేసువా నీ వెలుగునందు నన్ను నడిపించు రావా నా దేవా నా స్నేహదాయక జీవించు దేవా నా స్నేహదాయక జీవించు దేవా నా ఆత్మలో నా ఆత్మలో మధుర నన్ను ప్రోక్షించు నీదు మాంసం ఇచ్చినది దేవా మధురమైన మాట నుంచి నన్ను ప్రోక్షించు నీదు మాంసం నాకు రక్ష ఆత్మదేవా నీకు నేను సాక్ష్యమివ్వాలి మార్చుదేవా భూమిపై నీకు మంచి సాక్షిగా మార్చుదేవా భూమిపై నీకు మంచి సాక్షిగా ప్రభువు ధర్మశాస్త్రమును రేయింబవులు మననము చేయువాడు సకాలమున ఫలములనిచ్చును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు పరమ ప్రసాదము ద్వారా శక్తిని పొంది ఉన్నాము. పునీత ఆంబ్రోస్య బోధలను ఆలకించి నీ ధర్మ మార్గమునందు ధైర్యముగా పయనించుచు నీ నిత్యానందపు విందును తనివి తీరా అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన
ఓ దివ్యమాత వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని జమను వెల్లడి చేయుచున్నవి ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి జపమాల మాత రూపములో వెలసిన మరియమ్మ జపమాల మాత రూపములో వెలసిన మరియమ్మ రక్షకుని తల్లి వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జయస్నాథనిక మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. జయస్నాథనిక మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. జయస్నాథనిక మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.